2003లో అనన్య భట్ అనే ఎంబీబీఎస్ విద్యార్థిని మిస్సింగ్ కేసు కూడా ఇప్పుడు తిరిగి తెరపైకొచ్చింది. ఆమె తల్లి సుజాత భట్ ఈ ఫిర్యాదు తర్వాత మళ్లీ కేసును తెరవాలని కోరింది. గతంలోనూ ధర్మస్థలలో అనుమానాస్పద మరణాలు, మిస్సింగ్ కేసులపై ఆందోళనలు జరిగాయి. సౌజన్య హత్య కేసుపై సిపిఎం నేతృత్వంలో పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి. కానీ పెద్దల ఒత్తిడితో వాటిని అణిచివేశారని అంటున్నారు. దీంతో ఈ హత్యల వెనక ఎవరో పెద్దలు ఉన్నారనే అనుమానం ప్రజలకు కలుగుతుంది. సౌజన్య కేసులో ఆలయ నిర్వాహకుడు డాక్టర్ వీరేంద్ర హెగ్డే కుటుంబంపై ఆరోపణలు వచ్చాయి. కానీ అవి ప్రూవ్ అవ్వలేదు. ఇక పారిశుద్ధ కార్మికుడు కూడా ఈ హత్యల వెనక ఆలయంలోని శక్తివంతమైన వ్యక్తులు ఉన్నారని ఆరోపించాడు. అయితే ఆలయ ఆస్తులు, దానాల ద్వారా వచ్చే భారీ ఆదాయం, భూ వివాదాలు కొన్ని ఈ హత్యలకు కారణమే ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కానీ ఇప్పుడు వందల మందిపై లైంగిక దాడి జరిపి చంపేశారు అనే ఆరోపణలతో కేసు మరో మలుపు తిరిగింది. అయితే గత సంఘటనలో కొత్త ఆరోపణల వలన అక్కడ పోలీస్ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం లేకుండా పోయింది. దానికి తోడు ఆ కార్మికుడు ఫిర్యాదు చేసిన 12 రోజుల తర్వాత కూడా శవాల తవ్వకం మొదలవలేదని, పోలీసులు ఈ కేసును సీరియస్గా తీసుకోలేదని ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు ఓ పోలీస్ అధికారి ఈ కేసుకు సంబంధించి సీక్రెట్ని మెయింటైన్ చేయకుండా ఆ కార్మికుడు ఐడెంటిటీని బయటకు లీక్ చేయడానికి ట్రై చేశారని కొందరు న్యాయవాదులు ఆరోపించారు. ఇక కన్నడ యూట్యూబర్ సమీర్ ఎండి ఈ కేసు గురించి ఏఐ జనరేటెడ్ వీడియోను విడుదల చేశాడు. అందులో ఫిర్యాదు దాఖలు చేసిన వివరాలకు మించిన తప్పుడు సమాచారం ఉందని పోలీసులు ఆరోపిస్తూ అతనిపై బిఎన్ఎస్ సెక్షన్ 192, 240, 353 1B కింద కేసు నమోదు చేశారు. అందుకే దీని గురించి ఎక్కువగా ఏమీ మాట్లాడటం లేదు. ఇక పారిశుద్ధ కార్మికుడు చేసిన ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం అవడంతో పాటు ప్రజలకు కోపాన్ని తెప్పించాయి. బాధిత కుటుంబాలు, కార్యకర్తలు న్యాయం కోసం నిరసనలు చేపట్టారు. బెల్తంగడి కోర్టు బయట మిస్సింగ్ అయిన వారి బంధువులు ప్లకార్డులు, ఫోటోలతో నిరసన తెలిపారు. ఈ కేసు గురించి నేషనల్ ఛానల్స్ కోడెక్కుస్తున్నాయి. విపరీతమైన చర్చలు మొదలుపెట్టాయి. కానీ కొన్ని కన్నడ మీడియా ఛానళ్లు మాత్రం ఈ విషయంపై నిశ్శబ్దంగా ఉన్నాయని ఆరోపణలు వస్తున్నాయి. ఇక ట్విట్టర్, యూట్యూబ్, ఇన్స్టా వంటి